పాత నిబంధన గ్రంథములో సిలువ ఛాయలను వెతుక్కుంటూ మనము అల్టిమేట్ గా సిలువ దగ్గరికి ప్రయాణం చేస్తా ఉన్నాం. మనము లేవియా కాండము మొదటి 7 అధ్యాయాలు కనుక మనం చూసినట్లయితే 5 రకాలైనటువంటి బలుల గురించి అక్కడ రాయబడింది. మొట్టమొదటిదిగా చూస్తే దహన బలి, రెండవది పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, నైవేద్య బలి. ఈ 5 రకాల బలుల్లో మనకు ఎవరు కనిపిస్తారంటే కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి కనిపిస్తారు. ఒక్కసారి ఈ చార్ట్ ని చూడటానికి ప్రయత్నం చేయండి. జస్ట్ లుక్ ఎట్ దిస్ చార్ట్. ఈ 5 బలుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మొదటగా చూసినట్లయితే బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. దహన బలి ఎందుకు అర్పిస్తారు? ఇట్స్ అ వాలంటరీ ఆఫరింగ్. ఇన్ జనరల్ ఒక పర్టికులర్ నేను పాపం చేశాను కాబట్టి అర్పించాలి అనేది ఏమి లేదు. జనరల్ గా మనము ఒక కుటుంబంగానైనను, వ్యక్తిగతంగానైనను, సమాజంగానైనను దహన బలి సిగ్నిఫికెన్స్ ఏంటంటే దేవుని పట్ల అతుకున్నటువంటి భక్తిని, భయాన్ని, డివోషన్ చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేది ఒక పర్ఫెక్ట్ బర్న్ట్ ఆఫరింగ్. అది తర్వాత మనం చూద్దాం. రెండవది గ్రెయిన్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్, నైవేద్య బలి. ఇది కూడా వాలంటరీనే. టు షో ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో దేవుణ్ణి ఆయన గౌరవించటము, అంతేకాకుండా ఆయన్ని మహోన్నతుడిగా హెచ్చించడానికి ఈ యొక్క ఆఫరింగ్ చేస్తారు. ఎందుకంటే అక్నాలెడ్జ్ దట్ ఆల్ వీ హ్యావ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు మనకిచ్చిన సమస్తమైన ఈవులన్నీ కూడా అవి దేవునివే అని చెప్పడానికి ఈ యొక్క మీల్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్ ఇస్తాం. క్రైస్ట్ వాజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఆయనలో ఏ విధమైనటువంటి పులిసిన పిండి లేదు. ఆ ఫైన్ ఫ్లోర్ ఆఫ్ వీట్, ఆ డఫ్ ఏమి తెలియచేస్తా ఉంది? పులి అని ఆ రొట్టె ఏమి తెలియచేస్తా ఉందంటే పాపరహితుడైనటువంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని, ఆయన ఏ విధమైన పాపము గాని, దోషము గాని, కలంకము గాని లేనటువంటి ఆయన మన కొరకు దేవునికి బలిగా ఆ సిలువ మీద మీల్ ఆఫరింగ్ లాగా అప్పగించుకున్నాడు. మూడవది చూసినట్లయితే పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్. దేవునికి మన కృతజ్ఞతా భావాన్ని చూపించడానికి సింబలైజ్డ్ పీస్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో క్రీస్తు ప్రభువు ద్వారా మనకు సంపాదించినటువంటి ఆ సమాధానమును, సహవాసాన్ని ఇది సూచిస్తా ఉంది. ఒకప్పుడు మనము దూరస్తులము, తండ్రి దగ్గరికి సమకూర్చాడు. దేవునికి శత్రువులము, వైరములో ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా ఆయన దేవునితో, తండ్రిన దేవునితో మనల్ని సంధి చేసి సమాధానపరిచి తిరిగి మనల్ని ఆయన కుమారులుగా దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు. క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే టు ఫెలోషిప్ అండ్ పీస్ విత్ గాడ్. ఫోర్త్లీ సిన్ ఆఫరింగ్, పాప పరిహార బలి. టు మేక్ పేమెంట్ ఫర్ అన్ఇంటెన్షనల్ సిన్స్ ఆఫ్ అన్క్లీన్లెస్, నెగ్లెక్ట్ ఆర్ థాట్లెస్నెస్. అంటే మనము ఆలోచనలో కానీ, పొరపాటును కానీ, లేకపోతే నెగ్లిజెన్స్ ని బట్టి కానీ చేసినటువంటి ఒక అపవిత్రత కోసమై అర్పించాల్సినటువంటి బలి ఇది. ఇది ఏమి చేస్తాయంటే రెస్టోర్ ద సిన్నర్ టు ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ షో ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. ఈ బలి పాపం ఎంత భయంకరమైనదో దాని ప్రభావం ఏంటో మనకు తెలియచేస్తా ఉంది. ఎందుకంటే ద మూమెంట్ అ బిలీవర్, అ క్రిస్టియన్ కమిటెడ్ అ సిన్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ, ఇమ్మీడియట్ గా వచ్చేటటువంటి కాన్సిక్వెన్స్ అంటే we will lose fellowship with God, not relationship with God, but we lose the fellowship with God. దేవునితో సహవాసం పోగొట్టుకుంటాం, సంతోషం పోగొట్టుకుంటాం. సంబంధం మాత్రం కాదు, తిరిగి మరలా అది నెలకొల్పబడటానికి ఏమి చేసేవారు అది నాలంటే పాప పరిహారార్థ బలి చేసేవారు. అయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణము అనేది ఒక్కసారే మన అందరి నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా టు బ్రాట్ us into the fellowship of God తిరిగి తీసుకొచ్చింది. క్రైస్ట్ డెత్ రెస్టోర్స్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్. అండ్ దెన్ గిల్ట్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలి. టు మేక్ పేమెంట్ ఫర్ సిన్స్ against God and others. A sacrifice was made to God and the injured person
was repaid or compensated. ఇదిగో నేను ఒక వ్యక్తికి పొరపాటున ఏదన్నా నష్టం చేస్తే, అతని యొక్క ఎద్దునైనను గాడిదనైనను నేను చంపివేసినట్లయితే, అతనికి ఒక కన్ను గాని ఒక అవయవం గాని గాయపరచబడినట్లయితే, దానికి ఆ అపరాధము నిమిత్తమై కాంపన్సేషన్ నిమిత్తమై చేసేటటువంటి బలి అర్పణ ఇది. క్రైస్ట్ డెత్ టేక్స్ అవే ద డెడ్లీ కాన్సిక్వెన్సెస్ అండ్ ద గిల్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మనలో ఉన్నటువంటి అపరాధమును, గిలిని, అంతేకాకుండా దాని వలన వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ అనేటువంటి డెత్ ను కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణము తీసివేసింది. డిడ్ యు నోటీస్ దిస్? క్రైస్ట్ ఈస్ ద పర్ఫెక్ట్ బర్న్ట్ ఆఫరింగ్, Christ is the perfect grain offering, and Christ's death, the cross, is the perfect peace or meal offering, sin offering, and guilt offering. పాత నిబంధన గ్రంథాల్లో, ఓల్డ్ కవెనెంట్ లో వారు ఎందు నిమిత్తమైతే ఈ బలులు అర్పిస్తూ ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి వారు గడగడ వణుకుతూ అప్రోచ్ అయ్యారు. అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్న బలులన్నీ కూడా మానవుని యొక్క పాపాన్ని కవర్ చేయగలిగినవి, కానీ ఆ పాపమును క్లెన్స్ చేయలేకపోయినాయి. ఓన్లీ కుడ్ కవర్. బట్ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము గురించి ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభువులో ఈ 5 అర్పణలు, ఈ 5 బలులు కూడా పరిపూర్ణముగా నెరవేర్చబడ్డాయో ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. లేవియాకాండము మొదటి 7 అధ్యాయాలు గనుక మనం చూసినట్లయితే, మొదటిగా బర్న్ట్ ఆఫరింగ్ చూస్తాం. దహన బలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి కేవలము మేల్, మగది అయినటువంటి 1 సంవత్సరము ఏజ్ ఉన్నటువంటి, ఏ విధమైన కలంకము లేనటువంటి, బ్లెమిష్ లేనటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొని రావాలి. ఆ గొర్రె పిల్లను అర్పించేటప్పుడు ఏమన్నా తెలుసా? ఆల్ మస్ట్ బి బర్న్డ్ ఆన్ ద ఆల్టర్ ఎక్సెప్ట్ స్కిన్. దాని యొక్క తోలు, చర్మము తప్ప మిగిలినది మొత్తము కూడా, ఇంటెస్టైన్స్ కూడా, ఆ యొక్క ఫ్యాట్ కూడా మొత్తము కూడా దహన బలి చేయాలి. అది దహన బలి అంటే. దహన బలి అంటే ఇంకా మిగిలేది ఏమీ లేదు. కంప్లీట్ గా ఆ యొక్క బలిపీఠం మీద యాషెస్ మిగులుతాయి, ఇంకేం మిగలవు. యేసు క్రీస్తు ప్రభువారి గురించి మనం ఏమి చూస్తామంటే, ఆయన తన ప్రాణమును మన కొరకు దారపోసెను అని 53వ అధ్యాయము యెషయా గ్రంథములో మనం చూస్తాము. యేసు క్రీస్తు ప్రభువారు మన అందరి నిమిత్తమై, సమస్త మానవాళి నిమిత్తమై ఆ కలువరి శిలువ మీద ఆయన మన కొరకు దహన బలిగా అర్పించబడ్డాడు. ఎందుకంటే టు గ్లోరిఫై గాడ్, టు కన్జ్యూమ్ ద wrath ఆఫ్ గాడ్. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే మీల్ ఆఫరింగ్. మీల్ ఆఫరింగ్ కనుక మనం చూసినట్లయితే, ఇట్ ఇస్ అ ఫైన్ ఫ్లోర్, చాలా సన్నని శ్రేష్టమైనటువంటి పిండి ఆయిల్ తో మిక్స్ చేయాలి. దాంట్లో ఏ విధమైనటువంటి తేనె కానీ లేకపోతే ఈస్ట్ కానీ ఏ విధమైనటువంటి పులుసుంది కలపకూడదు. ఓన్లీ సీజన్డ్ విత్ సాల్ట్. అది ఒక ఓవెన్ మీద, పొయ్యి మీద కాల్చినట్టుగా, రొట్టెను కాల్చినట్టుగా కాల్చాలి. అది పొంగించే విధంగా చేయకూడదు. ఈ విధమైనటువంటి ఆ ఫైన్ ఫ్లోర్, ఈస్ట్ కలపనటువంటి ఆ ఫ్లోర్ ఏమి తెలియచేస్తుంది తెలుసా? ద పర్ఫెక్ట్ మ్యాన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభులో ఏ విధమైన పాపము, ఏ కలంకము కూడా లేనిటువంటి ఒక మీల్ ఆఫరింగ్ ఆయన మన కొరకు అప్పగించబడిన వాడు. మూడోది కనుక చూసినట్లయితే పీస్ ఆఫరింగ్. మేల్ ఆర్ ఫిమేల్ ఏదైనా సరే తీసుకురావచ్చు. బ్లడ్, ఫ్యాట్, కిడ్నీస్ ఫర్ గాడ్. మిగిలినటువంటి పార్ట్ అది యాజకుడికి సంబంధించింది. అయితే ఇక్కడ జాగ్రత్త కనుక మనం చూసినట్లయితే, ఈ పీస్ ఆఫరింగ్ అనేది ఎందుకు అంటే ఫెలోషిప్ రెస్టోరేషన్, తిరిగి దేవునితో ఆ యొక్క సహవాసాన్ని తిరిగి నెలకొల్పబట్టానికి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవి రెండు కూడా అంటే దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకోవడానికి, దేవుని యొక్క క్షమాపణని పొందడానికి, గిల్ట్ నుంచి విడుదల పొందడానికి. సో ఆర్కే క్యాంబెల్ అనేటువంటి ఆయన చక్కని డిజైన్ వేశాడు ఇది. దీంట్లో ఇంట్రెస్టింగ్ ట్రూత్ ఏంటంటే,
బోంట్ ఆఫరింగ్ అనేటువంటి హోల్ కాన్సెప్ట్ అంతటిని కూడా జాన్స్ గాస్పల్ గా పోల్చాడు ఆయన. జాన్స్ గాస్పల్. రెండవది సిన్ ఆఫరింగ్ అనేటువంటి దాన్ని మార్క్స్ గాస్పల్ గా పోల్చాడు. ఎందుకంటే అక్కడ మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువును ఒక సఫరింగ్ సర్వెంట్ గా మనం చూస్తాము. ఆ సామ్ 22 కూడా నా దేవా నీ వేళ నా చేయి విడిచితమని కేక వేసి చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకు సంబంధించిన కీర్తన కూడా దానికి ఆపాదిస్తూ వచ్చాడు. అండ్ దెన్ పీస్ ఆఫ్ ని కనుక మనం చూసినట్లయితే లూకా సువార్తతోటి దాన్ని పోల్చాడు. ట్రెస్పాస్ ఆఫరింగ్ ని మాథ్యూస్ గాస్పెల్ తో పోల్చడం మనం చూస్తాం. ఈ 4 ఎందుకంటే ఈ 4గిట్లో కూడా బ్లడ్ షెడ్ ఉంది. మీల్ ఆఫరింగ్ లో బ్లడ్ షెడ్ లేదు. ఈ ఆ బలులన్నిటిలో కూడా దేవుడు అల్టిమేట్ గా మానవుడికి నేర్పించింది ఏంటంటే బీ ఈ హోలీ బికాస్ ఐ ఆమ్ హోలీ. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్తమైనటువంటి కార్యములు యందు ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండవలెను. అసలు ఈ వచనము పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూడక ముందు మూల వచనముగా ఇది ఎక్కడ మనం చూస్తాము? లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ దట్ యు మే బి హోలీ బికాజ్ యువర్ గాడ్ ద లార్డ్ ఈజ్ హోలీ. ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుడును. బికాజ్ ఐ యామ్ హోలీ. బీ హోలీ. ఎలాగా? కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మును మీరు సమర్పించుకోండి అర్పణగా, బలిగా దేవునికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి అనేది అది లివింగ్ సాక్రిఫైస్. బైబిల్లో లివింగ్ సాక్రిఫైసెస్ కేవలం 2 ఉన్నాయి. ఒకటి ఇస్సాకు, రెండవది యేసుక్రీస్తు ప్రభు. ఇస్సాకు బలి అర్పించబడిన తర్వాత సజీవుడుగా కనపడ్డాడు. అఫ్ కోర్స్ అతడు భౌతికంగా అర్పించబడపోయినను హెబ్రీ గ్రంథకర్త రాశాడు, బై ఫెయిత్ అబ్రహాం ఆఫర్డ్ ఐజాక్ యాజ్ అ బర్nt ఆఫరింగ్. దహన బలిగా అప్పగించేశాడు. అయితే ఇస్సాకు చనిపోయాడా? లేదు, సజీవంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకు ఒక సబ్స్టిట్యూట్ దొరికింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి సజీవ బలి. ఆ సజీవమైనటువంటి బలి ఎందుకంటే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు మనల్ని దేవుడు అంటున్నాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. డు నాట్ ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఫిల్త్ ఆఫ్ దిస్ వరల్డ్, వేస్ ఆఫ్ దిస్ వరల్డ్, ట్రెడిషన్ ఆఫ్ దిస్ వరల్డ్, ట్రెండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. ఈ లోకములో దొరికేది ఇదిగో వరల్డ్ కి సంబంధించింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని దగ్గరకు దొరికేది వర్డ్. వర్డ్ కి వరల్డ్ కి మధ్య ఉన్నది ఒకే ఒక అక్షరం తేడా, దట్ ఈస్ ఎల్. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు, లోకాన్న, వాక్యాన్న అన్న దాన్ని బట్టి మనము కన్ఫామ్ అవుతామా లోకానికి, ట్రాన్స్ఫార్మ్ అవుతామా క్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి అనేది ఆధారపడి ఉన్నది. డు నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. అక్కడ ట్రాన్స్ఫార్మ్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మెటమార్ఫసిజం. మెటమార్ఫియో అన్న మాటకు అర్థం ఏంటంటే గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారే క్రమము. అలాంటి రూపాంతరతలోనికి తీసుకుని రావడానికే మన కొరకు క్రీస్తు ప్రభు అర్పణగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తమును ప్రోక్షించబడిన వారముగా, ఆయన రక్తము చేత విమోచింపబడిన వారముగా, వి ఆర్ సెట్ ఫ్రీ. వన్స్ వి వర్ స్లేవ్స్, బట్ సెట్ ఫ్రీ అయినటువంటి పీపుల్ సెట్ అపార్ట్ అవ్వాలి, ప్రత్యేకించబడాలి. ఎందుకంటే సాంక్టిఫికేషన్ అనేది లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు. కాబట్టి మే ద లార్డ్ బ్లెస్ us to live holy life, that we may worship God through our holy lives, not words. ఏదో పరిశుద్ధమైన మాటలతోనే కాదు, బట్ త్రూ హోలీ లైఫ్.
పరిశుద్ధమైన జీవితమే దేవునికి మనం అర్పించేటటువంటి ఆరాధన బలి అయినది. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.